ఈ సిట్టి గారితో మాట్లాడతాం. రే సిట్టి గారి, మరి రావణగాడు ఇంటి దగ్గర లేడురా, కిరాణా సామాన్లు మార్కెట్ అర్జెంటు. నువ్వు వెళ్ళు మార్కెట్లోకి, నేను చెప్తాను రాసుకో. ఆ మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళు ఎంత అయిందో అడుగు, 800 వెయ్యి వెంటనే ఫోన్ పే చేస్తాను. సామాన్లు అట్టుకొచ్చి ఇచ్చే ఇంటికాడ వండుకోలేదు. రాసుకో. బెల్లం 2 లీటర్లు రా, ఆయిలు ఒక కుంచుడు, యాలకులు 1 లీటరు, అరిటాకులు 10 గ్రాములు రా. రాసుకుంటున్నావా? చికెను తులం పట్టరా, తులం 100 ముక్కలు ఉండాలి, చూసుకో, అందరూ వస్తారు మన ఇంటికి. లాస్ట్ కరివేపాకురా 1 లీటర్ అట్రా. రాసుకున్నావా? మార్కెట్కి వెళ్ళి అక్కడే ఉంటాయని కొట్లు అడిగేసి మొత్తం ఎంతో చెప్పు, నాకు వెంటనే నీకు ఫోన్ పే చేస్తాను, అక్కడ కొనేసి పట్టుకొచ్చి గమ్మని. ఏంటంట రాసుకున్నావా? ఆ సీట్ పెట్టుకొని మార్కెట్కి వెళ్ళి అందరితోటి ఏమని అడిగితే నిన్ను ఎట్లాడతారా? తెంగరోడా అంగరోడా అంటారా? నీకు అసలు బుర్ర ఉందా, జనరల్ నాలెడ్జ్ ఉందా అని అడుగుతారా? మరి అదేంట్రా బాబు, నువ్వు కరెక్ట్గా రాసావు కదా. ఏం చెప్పాను నేను? బెల్లం 2 లీటర్లు అన్నాను, ఆయిల్ కొంచెం అన్నాను, యాలకులు 1 లీటర్ అన్నాను, అరిటాకులు 10 గ్రాములు అన్నాను, చికెన్ 1 తులం అన్నాను, కరివేపాకు 1 లీటర్ అన్నానే తప్ప. అలా కాదా కొలతలో తేడా చెప్తున్నానా? అమ్మో, అయితే నీకు జనరల్ నాలెడ్జ్ వచ్చింది. మరి మన పండక్కే నీకు 1 కేజీ పంచదార తెమ్మన్నాను, నువ్వు మార్కెట్కి వెళ్ళి 1 లీటర్ పంచదార ఇమ్మని అడిగావట. వాళ్ళు నన్ను సీవాట్లు ఎట్టారు, ఎలాంటి ఎలా పంపించారని. బుద్ధి వచ్చిందా? జాత నేర్చుకో బాబు. సరేగానే, నువ్వు 500 రూపాయలు నోటు నేను ఇస్తాను, నువ్వు మీ నాన్న అడిగి 500 రూపాయలకి 100 కాగితాలు పడరా. ఎన్ని వస్తాయి? 5? చచ్చి, మనకే ఫ్రెండ్షిప్ కదరా. 6 ఇమ్మను. మన బాబాయే కదా, 6 ఇమ్మన్నారు, 6 ఇయ్యి అని అడుగు, ఇస్తాడు. 500 రూపాయల నోటు నీకు ఇచ్చేస్తాను, నువ్వు వచ్చాక 5 వస్తాయిగా, ఇంకోటి ఎక్కువ ఇమ్మను. పట్టుకొచ్చేతావా? ఎన్ని అడుగుతావు? 6 అడిగే 500 రూపాయలకి నోటుకి 600 రూపాయల నోట్లు అడిగి పట్టరా. ఏమ్మా పట్టరా. మీ నాన్న అడుగు, నేనే చెప్పమన్నానని చెప్పి పట్టరా. నేను ఇంటికాడే ఉంటాను, తెచ్చే నీకు 500 నోటు ఇచ్చేస్తాను. ఉంటానే. తేంగారా, ఇంకా నీకు బుద్ధి రాలేదురా.